ஆண்டாள் திருவடிகளே சரணம். ஆசிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல், ஆசி உள் புக்கு முகந்து கொடுவார் தேரி, ஊசி முதல்வன் உருவம் போல் மெய் கருத்து பாஜியன் தோளுடை, பற்பநாபன் கையில் ஆஜி போல் மின்னே வலம்புரி போல் நின்றதிருந்து தாசாதே, சாங்கம் உதைத்த சரமஜை போல் வாஜ உலகினில் பெயரிடாய், நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ఏలోరంబావాయ్. ఈ పాసురం యొక్క తాత్పర్యం ఏమిటంటే, గంభీరమైన స్వభావం కలవాడా, వర్షాకారకుడా, ఓ మేఘదేవా, దాతృత్వం చూపడంలో నువ్వు చూపించే ఉదారతను ఏ మాత్రం తగ్గించుకోవద్దు. గంభీరమైన సముద్రం మధ్యగా వెళ్లి సముద్ర జలాన్నంతా పూర్తిగా తాగి గర్జించి ఆకాశ మంతా వ్యాపించి సర్వ జగత్తుకు కారణమైన శ్రీమన్నారాయణుని లాగా నల్లని రూపం దాల్చి ఆ పద్మనాభుడి 2 బాహువుల్లోని కుడి చేతిలోని చక్రంలాగా మెరుస్తూ ఎడమ చేతిలోని శంఖంలాగా ఉరుముతూ సారంగమను ధనస్సు నుండి వెలువడే అసంఖ్యాత బాణాల వర్షంలా అన్నట్లు లోకమంతా సుఖపడే విధంగా వర్షించు. వ్రతమును ఆచరించుచున్న మేము కూడా సంతోషముతో మార్గశిర స్నానము ఆచరించుటకు నీవు వర్షించు అని ఈ పాసురం యొక్క అర్థం.